యేసుక్రీస్తు నామములో దేవుని ప్రజలకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్య భాగము. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెళ్లి చేసుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఎస్తేరుకు మరొక పేరు హదస్స. ఈమె తల్లిదండ్రులు చిన్ననాటితనంలోనే చనిపోయారు. ఈమె అనాథగా పెరుగుతున్న సందర్భాల్లో తన అన్న అయిన ఆయన ఈ ఎస్తేరును కుమార్తెగా స్వీకరించెను. ఎస్తేరు జీవితంలో తల్లిదండ్రులు లేనిదైనప్పటికీ దేవుడు ఆమెను అంతఃపురంలో ఒక రాణిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది నేటి కాలంలో అనాథలుగా ఉంటున్న ఆడబిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. కానీ వారికి ఎస్తేరు గ్రంథము ఒక మంచి గుణపాఠం. ఎస్తేరు